ఓకే, నమస్తే అండి. మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల కోలాహలం జరుగుతున్న సందర్భంలో మరి ఈరోజు నేను బసంత్ రెడ్డి పర్సాపూర్ మాజీ సర్పంచ్గా ఈ మున్సిపల్ ఎలక్షన్లో మద్దూరు మండల్ నుంచి 16 వార్డులలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున చేతి గుర్తు కోటేసి గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మన కోడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఉన్నారు. మరి కొత్తగా ఏర్పడింది ఈసారే మద్దూరు మున్సిపాలిటీ మొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది మన మద్దూరు మున్సిపాలిటీ. ఈసారే కొత్తగా మున్సిపాలిటీగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు మన మద్దూరు మండలాన్ని, మద్దూరు గ్రామాన్ని రెనివట్లతో కలిపి నాగంపల్లి, భీంపూర్ వీటితో కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మనం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలంటే మన మద్దూరు మున్సిపాలిటీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా మరి 16 వార్డులలో 16 వార్డులకి ఖచ్చితంగా కూడా చేతి గుర్తుకు నిలబడినటువంటి అభ్యర్థులను సమర్థించి వారిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆలోచన చేయండి, కొందరు ఎంతో కొంత చెప్తా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఆ రైతు బంధు రాలేదని, ఇది రాలేదని ఎంతో కొంత చెప్తా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఏదో ఖచ్చితంగా అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. మనం చూసినట్టయితే మన మద్దూరులో ఇప్పుడు మున్సిపాలిటీలో కొత్తగా అండర్ డ్రైనేజ్ కానీ మరి డివైడర్ చేస్తూ మన మద్దూరు పట్టణాన్ని సుందరంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మన మద్దూరుకి సంబంధించి మరి ఒకటే చెప్తా ఉన్నా ఓటర్ మహాశయులందరికీ గమనించాలి. ఖచ్చితంగా మనం ఓటర్లు కూడా గమనించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ఇంకో అదృష్టం ఏంటంటే మరి ఈ మద్దూరు కానీ కోడంగల్ కానీ కోస్గి ఈ కోడంగల్ నియోజకవర్గం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ గమనించాల్సింది అంటే మన రేవంత్ రెడ్డి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉండడం మనకు ఒక అదృష్టం. ఎందుకంటే మన మున్సిపాలిటీలో ఖచ్చితంగా మనోళ్ళని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ మున్సిపల్ శాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి గారే ఉండడం మన అదృష్టం. ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే, మన మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ మున్సిపల్లో నిలబడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్గా గెలిస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మన అభివృద్ధి పనులు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ 11వ తేదీన జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపైన ఓటేసి మద్దూరు మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో 16కు 16 గెలిపించి మరి రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా ఇచ్చి మన మద్దూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్తూ ముగిస్తున్నాను. ఓకే.